ప్రభుత్వాన్ని చూశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఒక జాబ్ క్యాలెండర్ లేదు. ఈ 5 ఏళ్ళలో ఈ ప్రభుత్వం ప్రతిసారి విధ్వంసంతోనే మొదలైంది. అది ప్రజావేదిక దగ్గర నుంచి అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతానే ఉంది. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఎందుకంటే ఇలాంటి ఒక రాక్షసుడిని ఎదుర్కోవాలంటే అందరూ కలిసి రావాలి. ఒక రావణాసుడిని చంపడానికి ఒక రాముడు, లక్ష్మణుడు, వానరసేనం ఎలా కలిసి వచ్చారో అలా కలిసి వస్తున్నారు. మీరందరూ ఆలోచించండి. ఇది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఆలోచించాలి ఎవరికి ఓటేయాలి. మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు సరైన నిర్ణయం తీసుకొని సరైన వారిని ఎన్నుకోండి. మీ భవిష్యత్తు మీది, మీరు అదన్నీ ఆలోచించుకోండి. అలాగే సురేష్ గారిని గెలిపించాలి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇక్కడ చాలా టూరిజం డెవలప్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఆయన గెలిపించుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే వేమిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాలో డైలాగ్ ఉంటుంది, మన లాస్ట్ పంచ్ బ్యాలెట్ బాక్స్ మీద పడాలి, ఆ ఫ్యాన్ రెక్కలు తెగిపడాలి. మీరు 13వ తారీఖు కానీ ఇలా బల్లం మీద బయటి కట్టల మీద రాస్తారు కూడదంటే ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. 13వ తారీఖు ముందు తప్పకుండా ఓటేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి. మీ భవిష్యత్తును మీరు రాసుకోండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ.